కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుల మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఇద్దరు దంపతులు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం జరిగింది. ఆసుపత్రిలో శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా వివిధ విభాగాలకు సెక్యూరిటీ గార్డులు సేవలందిస్తున్నారు. కాకినాడ జీజీహెచ్ లో శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా వివిధ విభాగాలకు సెక్యూరిటీ గార్డులు సేవలందిస్తుంది. సెక్యూరిటీ గార్డుగా రేచర్లపేటకు చెందిన కటారి రాజు రామలక్ష్మి దంపతులు విధులు నిర్వహిస్తున్నారు. రాజు పోతులదేవి రాజుబాబుల మధ్య కొద్దిపాటి వివాదం చోటు చేసుకుంది. దీంతో శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం విధులు నిర్వహిస్తున్న రాజుపై రాజుబాబు వర్గీయులు 20 మంది దాడి చేశారు. దీంతో రాజు భార్య రాజలక్ష్మి అడ్డుకోవడంతో ఆమెపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ అధ్యక్షుడు కె వెంకట్రామయ్య మాట్లాడుతూ తమ తోటి సెక్యూరిటీ గార్డులపై బయటవారు వచ్చి దాడికి పాల్పడడం దారుణమని ఖండించారు. తక్షణమే వారికి చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులను ఎంఎస్పీ అధ్యక్షుడు వల్లూరి సత్యబాబు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లివెల నవీన్ మాదిగ, నగర అధ్యక్షులు పల్లపాటి శ్రీనివాస్, సంతోష్ తదితరులు రాజు దంపతులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 యూనియన్ల మధ్య జరిగిన వివాదమని, ప్రజలకు రక్షణ కల్పించే సెక్యూరిటీ గార్డులపై అందరూ చూస్తుండగా దాడులు చేయడం దారుణమని అన్నారు. దాడి చేసిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జీజీహెచ్ సెక్యూరిటీ గార్డులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరి మీద దాడి చేయడం మేము ఖండిస్తాం. ఎంఆర్పీఎస్ పరంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఏ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎస్ఎస్టీ కేసు నమోదు చేసి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈ యొక్క జనరల్ హాస్పిటల్లో ఈ ఉద్యోగస్తులు కావచ్చు, డాక్టర్లందరికీ కూడా కావచ్చు, మరి సెక్యూరిటీ ఉందంటే ఈరోజు వైద్యం అందరికీ అందుతుందంటే డాక్టర్లకు కావచ్చు, సిబ్బందికి కావచ్చు, మరి సెక్యూరిటీ గార్డులుగా వీళ్ళు సేవలు అందిస్తున్నారు. మరి వీళ్ళ సమస్యలు మరి సూపరింటెండెంట్ గారు కావచ్చు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మరి ఆ సమస్యలు మీరు మీకు పట్టవా? మరి వీళ్ళ సమస్యలు పట్టించుకొని వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని, సెక్యూరిటీ గార్డు సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఎవరైతే వీళ్ళ మీద దాడి చేశారో కాటూరు రాజు దంపతుల మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము జీజీహెచ్ హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ అధ్యక్షుడిని ఏదైనా చిన్న సమస్యలు ఉంటే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీర్చాలని, ఆఫీస్ యాజమాన్యం ఏమంటుందని మీరు కొట్టుకుని సావండి, మాకు సంబంధం లేదు అని అంటున్నారు. ఏడు సార్ ఏదో సమస్య వస్తే మీ దగ్గరికి వచ్చినప్పుడు అవతల వాళ్ళని కూడా కాకేసి మీరు సమస్య తీర్చాలి కదంటే, మాకు అవన్నీ మాకు తెలియదు. మా కాంట్రాక్ట్ పై వారు ఏమంటున్నారంటే వాళ్ళు కొట్టుకుని సావనండి, ఏమైనా వస్తే కనుక డ్యూటీలు ఇవ్వండి లేకపోతే మానేయండి అని అంటున్నారు. ఇది ఎంతవరకు సమస్య అని మేము అడుగుతున్నాం. ఈ మీడియా పూర్వకంగానే దెబ్బలు తినేసాలు ఉన్నారండి. మాకు ఇష్టమైతే మొగుడు పిల్లల్ని ఇష్టాసరంగా కొట్టేసారండి. వాళ్ళు బయట నుంచి అదర్ పర్సన్స్ వచ్చి కొట్టేసారండి. డ్యూటీలు చేస్తున్న వాళ్ళు ఎంతవరకు సమస్య కట్టడానికి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద కొట్టిన వారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. దాన్ని ఇమీడియట్గా మరి ఈ యాజమాన్యం కూడా ఏదో సూపరింటెండెంట్ గారు, జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఇమీడియట్గా ఎవరైతే బయట నుంచి వచ్చారో వారి మీద చర్యలు తీసుకోవాలి. ఆ బాధితులకి మెరుగైన వైద్యం జరిపించాలి. ప్రభుత్వ పరంగా కూడా వారికి సహాయం అందించాలి. దోషులు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఈ రోజున ఏంటంటే ఇంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారు. ఈ స్టాఫ్ పనిచేసేటప్పుడు ఏదైనా విషయం ఉంటే వాళ్ళ పై అధికారులు తెలియజేయాలి. ఈ లెక్కనే డాక్టర్లు పనిచేస్తారు, నర్సులు పనిచేస్తున్నారు, ఎంతోమంది స్టాఫ్ పనిచేస్తున్నారు ఇక్కడ. మరి అలాంటిది ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి ఇక్కడ వైద్యం చేసే సెక్యూరిటీ చేసే వారి మీద దాడి చేస్తే ఎలాగ వైద్యం చేస్తారు? ఈ పేద ప్రజలను ఎలా కాపాడతారు ఇక్కడ? కనుక ఇమీడియట్గా ఎవరైతే ఇక్కడ ఎస్పీ గారు ఉన్నారో, ఎవరైతే డిఎస్పీ గారు ఉన్నారో, ఈ పరిధిలో ఎవరైతే సిఏ గారు ఉన్నారో, ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారో, ఎవరైతే ఇక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారో ఇమీడియట్గా దోషులను వాళ్ళని అరెస్ట్ చేసి వారి మీద ఏ అయితే కేసులు ఉన్నాయో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎస్ఎస్టీ కూడా నమోదు చేయాలి. వాళ్ళప్పుడు పరిస్థితి చాలా విషమంగా ఉంది.